గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు
రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. ఎందుకు అంటే తల్లిదండ్రుల తర్వాత గురువులు మనకి సమాజంలో ఎలా బతకాలి అనేది నేర్పిస్తారు. మనం తప్పు ఒప్పులు చేయడానికి మనం నేర్చుకునేది స్కూల్లోనే కాబట్టి వాళ్ళు మనల్ని ఎట్లా అనేది చేస్తారు, మనం అందరం ఇప్పుడు ఎట్లా ఉన్నామనేది వాళ్ళే కారణం దానికి. సో గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే తొలగించేది. సో చీకటిని తొలగించేవారు కాబట్టి వాళ్ళని గురువులు అంటారు. సో అటువంటి గురువులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఆల్ హ్యాపీస్. రెస్పాన్స్ రావట్లేదు. అందరూ చూస్తున్నారు చెప్తే రెస్పాండ్ రావట్లా. అందరూ చూస్తున్నారు చెప్తే రెస్పాండ్ ఏం రావట్లా. ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు వెనక నుంచి. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మేడం పర్మిషన్ ఇచ్చారు మనకి. మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అల్లరి చేయొచ్చు. వాళ్ళు అది చూసి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అప్పుడు మనం చదువుకునేటప్పుడు చదువు ముఖ్యం. ఇప్పుడు మనం వచ్చిన సందర్భం వేరు కాబట్టి మనం 22 సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నాం. మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళి అప్పుడు ఎలా అల్లరిగా చిల్లరగా, ఈ చిల్లరగా అంటే వేరే అర్థాలు తీసుకోకండి, చిన్న చిన్న తప్పులు ఆటలు అల్లరి చేస్తాం, ఆనందిస్తాం, అన్నీ చేస్తాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ ఉంటాయి. అవన్నీ లేవు ఈ రోజున. అందరం హ్యాపీగా సెట్ అయి ఉన్నాం. గురువులందరినీ పిలుచుకున్నాం మనం ఈ సందర్భంలో. వాళ్ళ మరొకసారి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే ఇంకొంచెం ఫర్దర్గా మనకి ఇంకొంచెం బెటర్. మేము పిలవగానే వచ్చి మా ఆశీస్సులు స్వీకరించినందుకు 2003లో 10వ తరగతి విద్యార్థులుగా మొదలైన మా ప్రయాణం 2025లో మళ్ళీ ఇక్కడ కలుసుకోవడం ఓ పండగ క్షణం అన్నమాట. చిన్ననాటి జ్ఞాపకాలు మనల్ని మళ్ళీ చిన్నారులుగా మార్చేశాయి. ఈ ఆనంద గడియల్లో మన గురువులందరికీ గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించడం మనందరి సౌభాగ్యం అన్నమాట. వారి పాఠాలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన హృదయాల్లో సదా నిలిచిపోయాయి. ఇప్పుడు అద్భుతమైన గురువుల్ని మనం పెద్ద చప్పట్లతో స్వాగతించుకుందాం. అందరూ బిగ్ క్లాప్స్ ఇవ్వండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మన అందరి మార్గదర్శకులైన వారు, మన పాఠశాలకు ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన మార్గదర్శకురాలు. ఇంగ్లీష్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద వరల్డ్. ఏబీసీ నుండి ఆత్మవిశ్వాసం వరకు, గ్రామర్లో గ్రిప్ను, లిటరేచర్లో లైట్ను, మాటల్లో మెలోడీని, ఇంగ్లీష్లో ఎలిగెన్స్ని పరిచయం చేసిన మన గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారిని శ్రీమతి గిరికాంజలి దేవి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. పద్యాల సౌందర్యం పరిచయం చేసిన వారు, పద్యాలకు ప్రాణం, ప్రాసలకు ప్రాకారం, మాటలను మాధుర్యం పోసిన గురువులు మన తెలుగు మాస్టారు రంగారావు మాస్టారు, సుబ్బారావు మాస్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
విద్యార్థులకు ఆనాటి విద్యార్థులు ఈనాడు మా ఆత్మీయులు. ఆనాడు విద్యార్థులు ఈనాడు మా ఆత్మీయులు. మీరు చూపిన ప్రేమాభిమానాలకు, గౌరవాభిమానాలకు, ఆప్యాయతలకు, అనురాగాలకు చూపినటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి శతదా సహస్రద అభినందనలు తెలియజేస్తూ, వెళ్ళలేనిది అభిమానమే, మీరు చూపించిన అభిమానం అటువంటిది. వెళ్ళలేనిది అభిమానమే ఇలలో గురువులారా వజ్జలారా అంచు మమ్ముల మరువలు మీ ఆత్మీయులందరూ. ఈ సమావేశాన గురు సత్కారము చేయుట అభినందనీయమే గదా. థ్యాంక్ యూ. మీరు చూపియాలి జోరు, ఇంకా చప్పట్లో వినపడట్లా, హుషారుగా ఉండాలి. పరిచయం చేసి మన హిందీ భాషలో మాధుర్యాన్ని పరిచయం చేసి సంస్కారాన్ని పంచిన గురువు పాఠం మాత్రమే కాదు, మన సంస్కృతిని సాంప్రదాయాల్లో మాలో నాటిన మాన్యులు మన కరీమునిసా మేడం గారు వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. పరిష్కారం చూపి గణితం కఠినం కాదు కళ అని మాకు నేర్పిన గురువు, మ్యాథ్స్ ని మ్యాజిక్ చేసిన వారు శ్రీనివాస్ మాస్టారు, కోటేశ్వర మాస్టారు, అలాగే విజయలక్ష్మి మేడం. అందరినీ ఆ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. మనం చాలా బాధాకర విషయం అనమాట అది, సార్ లేకపోవడం. మ్యాథ్స్ ని ఎలా ఈజీగా చేయొచ్చు అనేది కూడా సార్ నేర్పడం జరిగింది అందరికీ.
పాపక్క గుర్తున్నారా మీకు అందరికీ? పాపక్క అంటే మనకి కేవలం అటెండరే కాదు, ప్రతిరోజు బెల్ మోగించి సమయాన్ని గుర్తు చేసి ఒక మంచి మనిషి. ఉదయం బెల్ అంటే క్లాస్ లోకి వెళ్ళి పాఠాలు వినాలన్న గుర్తింపు, విరామం బెల్ అంటే టిఫిన్ డబ్బాలు తెచ్చే వేడుక, గేమ్స్ బెల్ అంటే మైదానంలో పరిగెత్తి ఆటలు ఆడిన జ్ఞాపకాలు, సాయంత్రం బెల్ అంటే ఇంటికి వెళ్ళి మరో రోజు కోసం ఎదురు చూపులు. పాపక్క బెల్ మోగించకపోతే మన స్కూల్ టైం ఎప్పుడు సరిగా మొదలయ్యేది కాదు, ముగిసేది కాదు. ఆ బెల్ శబ్దంలో ఒక మన చిన్ననాటి నవ్వులు, ఆటలు, పాపం కొన్నిసార్లు టీచర్స్ తో కొట్టించుకున్న శిక్షలు కూడా దాగి ఉన్నాయి. అందరి మధురమైన జ్ఞాపకాల్లో పాపక్క ఒక చిరస్మరణీయం. పాపక్కని వేదిక మీదుగా సాధారణంగా ఆహ్వానిద్దాం. పాపక్కనే సన్మానించవలసిందిగా కోరుతున్నాం. నరేషు ప్రసాదులు మిత్రద్వయమై ముందు నడిచే మిత్ర బృందం తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీచినప్పుడు బ్రతుకు నొట్టి సాగినప్పుడు ఆశయముకై
క్రమశిక్షణగా మాకు ఇంత చదువులను చెప్పి చాలా మంచి అభివృద్ధిని చేపించి ఈరోజు గురువులందరికీ చాలా ధన్యవాదాలండి. అలాగే మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క 5 minutes చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మాకు ఆశీర్వదించవలసిందిగా, మంచి సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఆ చిన్ననాటి జ్ఞాపకాలే పూతరేకులు లాంటివి అంటారు. అప్పుడు ఉన్నటువంటి అనుభవాలు ఏవైతే గురువుల మధ్య శిష్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధాలని తెలియజేస్తూ మరి ఒక్కొక్క గురువర్యులు ఒక్క 5 నిమిషాల వరకు మాట్లాడాల్సిందిగా ఒకసారిగా ఏం చేస్తున్నారో వాళ్ళ పేర్లు వచ్చాను. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్ గానే ఉన్నాను. మా హస్బెండ్ ఆర్మీలో చేసేవాళ్ళు, ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు. నాకు 2 పిల్లలు. మా పాప ఇంటర్ 2nd year చదువుతుంది, బాబు 9th class. మేము గుంటూరులో ఉంటున్నాం. నా పేరు నాగరాణి, నేను హౌస్ వైఫ్ని. నాకు 2 పిల్లలు. మేము నెల్లూరులో ఉంటాము. టెన్షన్ పడొద్దు, ఫ్రీగా హస్బెండ్ జిల్లా పరిషత్లో చేస్తారండి, స్కూల్లో. మాది కొల్లూరులో ఉన్నాను నేను. నాకు 6th class చదివే పాప ఉంది. మా హస్బెండ్ ఏమో ఎంఆర్ఐ కాలేజీలో వర్క్ చేస్తాను గోలు. నా పేరు బేబీ ప్రియా, నేను ఎంసీఏ చేశాను. మా హస్బెండ్ వచ్చేసేసి వెంకటరెడ్డి గారు, తను ప్రజెంట్ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. నాకు 2 kids, 2 బాబులు. ఒకళ్ళు 6th class, ఒకళ్ళు 1st class చదువుతున్నారు. నా పేరు జ్యోతి, కోమల్ నుంచి వచ్చానండి. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాకు 2 పాపలు, పెద్దమ్మాయి 10th, చిన్నమ్మాయి 8th class చదువుతుంది. కోమల్ నుంచి వచ్చానండి. మాకు 2 బాబులు. నేను హౌస్ వైఫ్ అండి. పెద్ద బాబు ఏమో ఇంటర్ అయిపోయింది, చిన్న అబ్బాయి ఏమో. నా పేరు ఆరాధ కుమారి, నేను మాచవరం నుంచి వచ్చాను. మేము హైదరాబాద్లో ఉంటాము. నాకు 2 పాపలు. మా హస్బెండ్ వచ్చేసి సివిల్ ఇంజనీర్. పెద్ద పాప 4th class, చిన్న పాప 2nd class. నేను మాచవరం నుంచి వచ్చాను. నేను ఫార్మసిస్ట్ని. నాకు 2 పిల్లలు. పెద్ద పిల్ల 10th class, చిన్న పిల్ల 8th class. మా వారు ఇక్కడే ఉన్నారు. ఓకే, ఇలా చూడండి, ఇలా చూడండి మేడం. సారీ, వన్ సెకండ్ స్మైల్ అనేది చాలా ఆనందదాయకమైంది. ఓకే, నేను పిలవగానే వచ్చిన ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. దిస్ ఈస్ మై ఫ్యామిలీ, మై హస్బెండ్, మా అమ్మాయి, మా బాబు. మా పాప ఇంజనీరింగ్ 2nd year చదువుతుంది. బాబు 9th class చదువుకుంటున్నాడు. మా వారి బిజినెస్ నాది. ఇంకా టీచర్స్ గురించి అయితే నేను చాలా చెప్తాను, కానీ వాళ్ళకి లేట్ అయిపోతుంది కాబట్టి నేను ఇంతటితో ఆపేసుకుంటున్నాను. భోజనాలు చేసిన తర్వాత చాలా చెప్తాను. ఓకే, చిన్న బాబు 1 year బాబు, చిన్న అమ్మాయి డిగ్రీ 2nd year చదువుతుంది. సొంత ఆత్మీయులు వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీస్సులు.
ఇది నేను చెప్పాలి. అలాగే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అసలు కడుపు నిండిపోయింది, ఆకలి రావట్లేదు, పాటలు కూడా రావట్లేదు. ఇంతకు ముందు చెప్పారే తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ అనేటువంటి 2 పదాలు కూడా అచ్చంగా మీ అందరికీ చెందుతాయి. మీ అందరికీ ఈ ఊర్లో ఈ పిల్లలకి పాఠశాల పిల్లలు చెందుతాయి. అసతోమ సద్గమయ చాలా చిన్న వయసు, చిన్న స్థితి నుంచి సద్గమయ సరైనటువంటి మంచి పరిస్థితులు వచ్చారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నుంచి, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి ఇవాళ ఇలాగా గురువుల్ని సన్మానించుకోవాలి అనేటువంటి అంత చక్కగా మీరు చేయగలిగారంటే మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే ఒకే ఒక్క మాట చెప్తాను. నేను మా అందరినీ సన్మానించారు చక్కగా, కానీ ఇవాళ తెలంగాణ ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు చూసారా, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే కొంతమంది అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ మీరు తల్లిదండ్రుల్ని గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల్ని కనుక మర్చిపోయారంటే మీ జీతాల్లో 10% కట్ అని చెప్పాడు. ఇవాళ పేపర్లో చూసిన వార్తది నేను. కనుక నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మాకంటే ముందుగా మీరు మీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేపు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తోంది పెన్షన్, మీరు ఏమీ పెద్దగా చేయవసరం లేదు, కానీ వాళ్ళని సంతోషపెట్టండి చక్కగా, అప్పుడప్పుడు పలకరిస్తూ చక్కగా మేము బాగున్నాము అని మీ యొక్క అభివృద్ధిని వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని చూసే సంతోషిస్తారు. వాళ్ళకి ఇంకా మీ నుంచి ఏమి కోరుకోరు తల్లిదండ్రులు, మేము చాలా బాగున్నాము, సంతోషంగా ఉన్నాము, ఉన్నత పదంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఫోన్ చేసైనా కనీసం తల్లిదండ్రులకి అప్పుడప్పుడు చెప్పగలిగినట్లయితే చాలా సంతోషిస్తాడు. మీ అందరినీ నేను కోరేది అదే. నా నుంచి రావాల్సినటువంటి మీరు ఎక్స్పెక్ట్ చేసేదా నేను చెప్పాలనుకుంది ఏంటంటే తల్లిదండ్రుల్ని సంతోషపెట్టండి. ఎంతనైనా సరే వాళ్ళని సంతోషంగా చూసుకోండి. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి సంతోషంగా చూసుకొని వాళ్ళతో కలిసి మళ్ళీ మీ యొక్క పనులకి వెళ్ళండి. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. అలాగే మీ అందరూ కూడా నిజంగా చాలా ఈ పాఠశాల నేను చాలా డౌన్ ప్రోడక్ట్, అసలు ఎంత చెప్పాలో తెలియదు ఆ స్థితిలో చూశాను నేను, వచ్చాను నేను. పిల్లలకి ఏం లేవు, అసలు వస్తువులు ఏం లేవు. అలాంటిది ఇవాళ ఇలా ఉంది అంటే ఏదో నాకు కొత్త పెళ్లి కూతురిని చూసినంత సంతోషంగా ఉంది నాకు ఈ పాఠశాలను చూస్తే. ఎప్పుడు చెప్పట్లు పాఠశాల విద్యార్థులు కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి వసతులని సద్వినియోగం చేసుకొని ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ప్రగతి పథంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం గారిని రావాల్సిందిగా కరీమునిస్తా మేడం. అందరికీ నా అభినందనలు. మీరు ఇట్లా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మీరు కలవటమే కాదు, మా టీచర్స్ అందరం కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. మీరందరూ మంచి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉపాధ్యాయుడికి మరియు మా పిల్లలందరికీ, ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ శుభాశీస్సులు. మీరందరూ ఎంతో వృద్ధిలోకి వచ్చారు. అలానే మీ పిల్లల్ని కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపించుకోవాల్సిందిగా కోరుకున్నాను. మమ్మల్ని ఇలా ఆహ్వానించి ఇంత గొప్పగా సన్మానించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అందరూ కూడా మా నిండు నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. మరి మమ్మల్ని గుర్తు చేసుకుని మర్చిపోకుండా మమ్మల్ని పిలిచి అంత మాత్రమే కాకుండా ఈ రకంగా ఈ రీతిలో మమ్మల్ని ఎంతగానో ఆహ్వానించి అభినందించి సన్మానం చేశారు. మీ అందరూ కూడా శుభాశీస్సులు. మీ అందరూ కూడా మీ యొక్క జీవితాలు నందనవనం కావాలని ఆశిస్తున్నాను. కాకపోతే నేను ఒక విషయం చెబుతాను. తెలియదు అనుకునేవాడు అమాయకుడు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు.
నేను తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి. నాకు అన్నీ తెలుసు మరి అనుకునే చాలా వాటిని అనుసరించేవాడు నిత్య విద్యార్థి. తెలుసుకున్న వాటిలో సత్యాలు అసత్యాలు గ్రహించేవారు మేధావి. ఈ సూక్ష్మ అందరూ గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకున్న వాటిలో సత్యాలు అసత్యాలు గ్రహించేవారు నిత్య విద్యార్థి. మీరు ఈ విధంగా వీటిని అనుసరిస్తూ నాకేమీ తెలియదు అనుకోకూడదు, అన్నీ తెలుసు అనుకోకూడదు. ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి మనం ఎప్పుడు కూడా లెర్నర్స్గా ఉండాలి. ఉండాలి కానీ లెర్నర్స్గానే ఉండాలి. ఎర్నింగ్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. అప్పుడే జీవితం ఎంతో సమపాడలు సమీకృతంగా చక్కగా మేధావులుగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా అన్నీ వచ్చినని దేవుడిని విస్మరించకూడదు. దేవుడిని కలిగి ఉండాలి, దేవుడిని తెలుసుకుని ఉండాలి, కలిగి ఉండాలి, దేవుడిని అనుసరించాలి, ఆయన వెంట నడుస్తూ ఉండాలి. ఇదే మనకి ఎప్పుడు కూడా నిత్యం కూడా మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మీ జీవితాన్ని అందరూ కావాలని ఆశిస్తూ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తుంది. అందరూ ఆశీర్వాదం తెలియజేస్తూ ముగిస్తున్నారు. వారికి గౌరవనీయులైనటువంటి గిరికాంజలి మేడం గారు ప్రధాన ఉపాధ్యాయుల వారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. మరి పిల్లలందరికీ విద్యార్థులకు వారి పిల్లలకు అందరికీ కూడా నా శుభాశిస్సులు. మీకు నేను ఈ ఆత్మీయ సమావేశం చూస్తేనే తెలుస్తుంది మీకు గురువుల పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నట్లు. ఈ ఆత్మీయ సమావేశం బట్టే మనకు తెలుస్తుంది. మీరు చాలా మరి ఎంతో గురువులంటే మంచి భావనతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. నేను ఈ ఊర్లోనే పుట్టాను. ఈ స్కూల్లోనే 7వ తరగతి వరకు ఈ చదువులోనే చదివాం. మళ్ళీ ఈ స్కూల్లోనే నేను టీచర్ అవ్వాలని కోరికతో ఇక్కడే టీచర్ అయ్యి 16 ఏళ్ళు ఈ జడ్పీహెచ్ఎస్ మాచవరం స్కూల్లో చేశాను. మళ్ళీ 2015లో మళ్ళీ జడ్పీహెచ్ స్కూలు జాయిన్ అయ్యి ఇక్కడే రిటైర్ అవ్వాలని కోరికతో ఇక్కడే రిటైర్ అయిపోయాను. 21లో రిటైర్ అయ్యాను. మరి ఇక్కడ ఈ స్కూల్ అంటే నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. దీన్ని డెవలప్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అప్పుడే ముందుగా ఈ ట్యాంకులు ఇవి కట్టాము. దీంతో పిల్లలు కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యి ₹1,00,000 ఈ పెంకులకి వీటన్నిటికీ కూడా అప్పుడు పాములు ఉండేవి, వాటికి కూడా మరి ఒక స్టూడెంట్ ₹1,00,000 ఇచ్చారు. అట్లాగే స్టేజ్ కూడా ఇక్కడ చదివిన శ్రీదేవి అనే స్టూడెంట్ ఒక ₹1,00,000 పంపించింది మాస్టర్ పేరు కట్టించమని. ఇంకా కొంత పడితే నేను కూడా వేసుకొని కట్టించడం జరిగింది. ఇట్లా మన ఊరి స్కూల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మరి జడ్పీ స్కూల్ నుంచి కూడా కొన్ని నిధులు వచ్చినాయి, కొంతవరకే జరిగింది, అంత జరగల. అదేంటో మరి కాస్త చూసి మీరు పెద్దవాళ్ళతో చెప్పి కాస్త స్కూల్ని డెవలప్ చేయండి అని ఆశిస్తున్నా. డెవలప్ చేస్తారని. ఇంకా మన స్కూలు ఇంకా మేడం గారు చెప్పారుగా ఫస్ట్లో వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు పెళ్లి కూతురులాగా ఉందన్నారు. ఈసారి ఇంకా ముస్తాబై ఉండాలని నా కోరిక. ఇంకా టైం లేదు కాబట్టి ఇప్పుడే మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ టైం లేదు కనుక ముగిస్తున్నాను ఇంతటితో. వేరే గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు భాషా మాస్టర్ గారికి, మా హెచ్ఎం గారు గిరికాంజలి మేడం గారికి, నాకు చదువు చెప్పినటువంటి గురువులు కూడా ఈ స్టేజ్ మీదే ఉన్నారు. గురువులకి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. విద్యార్థులందరికీ కూడా, మా పిల్లలందరికీ నా శుభాశీస్సులు. నాకు అంటే సంతోషంగానూ ఉంది, కొంచెం టెన్షన్గాను కూడా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ స్కూల్కి హై స్కూల్కి రావడం ఫస్ట్ ఇది ఇక్కడ అనమాట. అందుకోసమని నాకు ఇక్కడ చాలా అంటే ఫస్ట్లో పిల్లలందరూ పెద్దగా అనిపించేవాళ్ళు, వాళ్ళకి చెప్పడం నా మాట వింటారో లేదో అన్నట్లు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి ఒక రకంగా అయితే ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏడ్చాను, కొన్ని రోజులైతే ఏడ్చాను. కానీ రంగారావు మాస్టారు తర్వాత
ప్రభావతి మేడం గారు అంటే హెచ్ఎం గారు అన్నారు, అమ్మాయి ఏంటో బాగా టెన్షన్ పడుతుంది, మీరు కొంచెం ధైర్యం చెప్పండి అని హెచ్ఎం మేడం గారు చెప్పారు. అలాగా నన్ను ధైర్యపరిచి ఇలా ఉండాలమ్మా, ఇట్లా ఉండాలి, మీ వయసుకు తగినటువంటి టీచర్స్ ఎవరు లేకపోయినా సరే మేము మాత్రం మీ వయసుకు తగిన విధంగా ఎలా మాట్లాడాలంటే అలా. రంగారావు మాస్టర్ గారు అయితే, అమ్మ నువ్వేం బాధపడొద్దు, నీకు సబ్జెక్ట్ ఉంది, బాగా చెప్పగలవు, నువ్వేం టెన్షన్ పడొద్దని నన్ను చాలా ధైర్యపరిచారు. చివరికి నేను ఎలా ఏడ్చాను, ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్యోగ ఈ సమయంలో, నా ఉద్యోగ పీరియడ్లో ఈ స్కూల్కి నాకు చాలా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకోసం అంటే నాకు చదువు చెప్పినటువంటి 3 టీచర్స్ తోటి కలిసి చేశాడు. ఆ చేసే అవకాశం, ఒక ప్రివిలేజ్ అనేది దేవుడు నాకు కల్పించాడు, అదొకటి. తర్వాత 16 ఇయర్స్ తర్వాత మరలా ఈ స్కూల్కి వచ్చినప్పుడు నేను ఎవరికైతే చదువు చెప్పానో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవడం, అది నాకు ఇంకా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎట్లా ఉండాలి, ఏం చేయాలని చాలా విషయాలు నేర్చుకున్నా. నాగేశ్వరరావు మాస్టర్ గారు, ప్రభావతి గారు, రంగారావు గారు అందరు పెద్దవాళ్ళు, వాళ్ళందరూ మిమ్మల్నే కాదు నన్ను, శకుంతల మేడం గారిని ఒక పిల్లల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు. మేము మీకు చదువు చెప్తూ ఎలా ఉండాలి చాలా విషయాలు ఇక్కడ ఉండి నేను నేర్చుకున్నాను. మరి నాకు చాలా ఇష్టమైనటువంటి స్కూల్, నాకు ఇష్టమైనటువంటి స్కూలు. ఇంకా చెప్పాలంటే మీకు మరి 22 సంవత్సరాల క్రితం 10th క్లాసు మరి చెప్పినప్పటికీ కూడా మీరు చాలా గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి, మీరు ఇలా గ్యాదర్ చేయటం వల్ల మా టీచర్స్ని అందరినీ కూడా కలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మేడం గారు వాళ్ళు కూడా మంచి విషయాలు చెప్పారు. మీరందరూ కూడా పేరెంట్స్గా ఉన్నారు. పేరెంట్స్గా మనకి చాలా బాధ్యతలు అనేవి ఉంటాయి. మీరు మీ పిల్లల్ని ఒక మంచి బాధ్యత తెలుసుకునే వాళ్ళగా, వాళ్ళకి కష్టసుఖాలు అంటే ఏంటో తెలియజేయాలి. అంటే పిల్లలంట చిన్నప్పుడు 4 ఏళ్ల వయసు అప్పుడు మా నాన్న హీరో అనుకుంటారంట, 6 ఏళ్ల వయసు అప్పుడేమో మా నాన్న గొప్పవాడు, అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటారు. 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి మా నాన్నకు కొన్ని విషయాలు తెలుసు కానీ కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటున్నాడు అని చెప్పి అనుకుంటారంట. 14-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాన్న తెలుసు కానీ అన్ని విషయాల్లోనూ మరి నన్ను అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని కండిషన్ పెడుతున్నాడని చెప్పి అనుకుంటారు. కానీ తర్వాత ఒక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏంటి ఎలా అది ఎట్లా ఉంటుందో, మా అమ్మ ఇతన్ని ఎలా భరిస్తుందో ఏంటి అన్నిటిని గుచ్చి అడుగుతాడు. అన్ని విషయాలు ప్రత్యేకంగా అన్ని విషయాలు ప్రతిదీ పదే చెప్తాడు అని అలా అనుకుంటూ ఉంటారు. తర్వాత ఒక 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు మా నాన్న మమ్మల్ని క్రమశిక్షణలో పెంచారు, నేను కూడా నా పిల్లల్ని అలాగే క్రమశిక్షణలో ఉంచుకోవాలి అని అనుకుంటారంట. అట్లా ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా తర్వాత తిరిగి 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి మరలా వాళ్ళు అనుకుంటారంట, మా నాన్న మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత త్యాగం చేశాడో మేము ఈ స్థితిలో ఉండడానికి, ఎట్లానైనా సరే మా నాన్న చాలా గొప్పవాడని చెప్పి అందరూ అనుకుంటారంట. అదేవిధంగా మీరందరూ కూడా ఇప్పుడు దాదాపు 35 దాటి 40 అంటే మీరందరూ కూడా పేరెంట్స్ కాబట్టి మీ పిల్లల్ని మీరు మంచి క్రమశిక్షణలో పెరిగారు కాబట్టే మీరు అన్ని బాధ్యతలు తెలుసుకోగలిగారు, నిర్వర్తిస్తూ ఉన్నారు. అలానే మీ పిల్లలు కూడా మంచి క్రమశిక్షణలో పెంచండి, వాళ్ళతోటి ఎక్కువ సమయం స్పెండ్ చేయండి. తర్వాత వాళ్ళకు కూడా కష్టసుఖాలు అనేవి తెలియచేయాలి. కష్టసుఖాలు అనేవి తెలిస్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళ బాధ్యతలు ఏంటో ఎరుగుతారు. మరి ఈ అవకాశం కల్పించారు మా అందరికి కూడా కలవడానికి. మరి మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ కుమారస్వామి ఎన్ఐకుండా ముందుగానే ఉంటారు మేడం గారు క్లాసులు, నేను ఇళ్ళలోకి ఆల్రెడీ అందుట్లో ఉంటారు. ఇక నేనే వెనక దిగి రావడం, జీవిత సారాంశాన్ని అంత కూడా చక్కగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. తర్వాత మేడం. ఉత్తములు గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మరి మా దగ్గర విద్యను అభ్యసించిన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ఒక పని చేసిన ఎవరికైనా ఆ పని యొక్క ఫలితాన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఉపాధ్యాయులుగా మేము మీకు విద్యాబుద్ధులు నేర్పించినప్పుడు చక్కటి ఫ్రూట్ని మేము ఇక్కడ చూస్తున్నాం. అంటే సమాజానికి మంచి పౌరులుగా
కుటుంబంలో మంచి తల్లిదండ్రులుగా తీర్చిదిద్దబడటం అనేది చాలా గొప్ప ఆధిక్యత అనమాట. మరి అలా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మేము చేసిన పనికి ఫలితం వచ్చింది అని చెప్పేసి ఉపాధ్యాయునికి ఇంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు. నేను ఒక్క విషయం చెప్తాను. మా దగ్గర మీరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు అంటే విద్యతో పాటు మోరల్ వాల్యూస్, ఒక పౌరుడిగా ఒక సమాజంలో సంఘంలో ఎలా ఉండాలనే విషయాలు మేము టీచింగ్ చేసి ఒక 5 minutes 10 minutes లైఫ్ యొక్క పర్పస్ గురించి చెప్పేవాళ్ళం. జీవితం అంటే ఏంటి, జీవితం యొక్క విలువ ఏంటి అనేది. ఆ విధంగా మరి మీరు మౌల్డ్ చేయబడ్డారు. ప్రజెంట్ ఎడ్యుకేషన్లో అలాంటి మోరల్ వాల్యూస్ ఉండటం లేదు. అయితే మీరు ప్రజెంట్ తల్లిదండ్రులుగా మీరు ఈ జనరేషన్కు ఉన్నారు. ఇది ఏఐ జనరేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్, గూగుల్ జనరేషన్. ఈ జనరేషన్లో 1 year నుంచి పిల్లల్ని పట్టుకోవటం చాలా కష్టంగా ఉంది. వాళ్ళు అసలు అంటే వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి వాళ్ళకి ఆ యొక్క జ్ఞానేంద్రియాలు పనిచేసిన దగ్గర నుంచి కూడా చాలా విషయాల్లో డైవర్ట్ అవ్వటం జరుగుతుందన్నమాట. కాబట్టి విజయకుమార్ మేడం గారు చెప్పారు, మరి బాధ్యత గల తల్లిదండ్రులుగా ఫస్ట్ టీచర్స్ మీరే ఇంట్లో. మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు వాళ్ళు. అంటే ఫస్ట్ టీచర్ తల్లి, తర్వాత తండ్రి. అన్ని విషయాల్లో వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి చాలా విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి బిడ్డల్ని మంచిగా. మరి మీరు మీకు ఒక మంచి ఫ్రూట్ని ఇచ్చాడు దేవుడు, ఫలాల్ని ఈ నెక్స్ట్ జనరేషన్స్కి. రేపు రాబోయే జనరేషను ఆల్ఫా జనరేషను, బీటా జనరేషను. ఈ జనరేషన్ పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి చిన్న వయసులోనే వాళ్ళకి మరి బాల్యదనములందే వాళ్ళు చక్కగా మౌల్డ్ చేయబడ్డప్పుడు వాళ్ళు చక్కగా పెద్దవాళ్ళు అయినప్పుడు మంచి పౌరులుగా ఉంటారు. ఆ బాధ్యత మీకు అప్పగించబడింది అనమాట. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు వర్క్ చేస్తున్న ఎక్కడైనా సరే మీకు అప్పగించే పనిలో నమ్మకంగా ఉండటం అనేది మనం చేయాల్సిన బాధ్యత. మరి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము అనే గ్రంథంలో ఒక మాట ఉంటుంది అనమాట. కాబట్టి మనకు అప్పగించిన పనులను నమ్మకంగా చేసినప్పుడు మన ఫుట్ స్టెప్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. మన రోల్ మోడల్ అక్కడ ఉంటుంది. కాబట్టి మన ద్వారా మిగతా స్టాఫ్ మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి. ఏదో వేగంగా చేసాము వచ్చామని కాకుండా మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండాలి. మన యొక్క ప్రజెన్స్ అక్కడ అంటే ప్లెజెంట్ని తీసుకురావాలి, హ్యాపీనెస్ని తీసుకురావాలి. మనం ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా కూడా మన యొక్క ప్రజెన్స్ అందరూ కోరుకోవాలి, మళ్ళీ ఉంటే బాగుండు. ఎందుకంటే ఆ యొక్క ప్రజెన్స్ పీస్ మేకర్స్గా మనం ఉండాలి. ఎక్కడున్నా సరే, జాబ్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఒక పీస్ మేకర్స్గా. అంటే అది ఎలా వస్తుందంటే ఆ ఓర్పు, సహనము, ఆ లిజనింగ్ అనమాట. మరి గర్ల్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు దేవుడు మీకు మంచి బాధ్యత అప్పగిచ్చారు. ఒక తల్లిగా, మరి ఒక మంచి వైఫ్గా, తర్వాత సమాజానికి మంచి మరి ఉపయోగపడే ఒక స్త్రీగా ఉండాలంటే మరి అన్ని విషయాలు ముఖ్యంగా ఓర్పు, సహనం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అంటే జ్ఞానం అంటే మనం గెయిన్ చేసేది కాదు, కానీ మనకున్న జ్ఞానాన్ని పరిస్థితికి ఎలా ఉపయోగించాలనేది వివేకం అన్నమాట. అలాగే వివేకం కలిగిన స్త్రీలుగా మీరు చక్కగా మీ బిడ్డలను పెంచండి. అంతేకాకుండా మరి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ కుటుంబంలో, మీ భర్త వైపు, మీ రిలేటివ్స్లో కూడా మరి హ్యాపీనెస్ని క్రియేట్ తీసుకురావాలి. మరి ఇలా ఈ విధంగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసి మరి సన్మానం చేసినందుకు మరోసారి మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అవకాశం ఇచ్చినటువంటి ఏంటంటే ఈ పాఠశాల ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన అట్లానే కూర్చున్నాడు. పేషెన్స్ చాలా ఎక్కువ. నాకు పూర్వకాలం తెలుసు. ఒక సెలవు రోజున ఒక హెచ్ఎం కూర్చోవాలంటే చాలా కష్టమైన పని అవుతుంది. కానీ ఆయనకి లేదు, మన మీద అభిమానంతో మనకి అవకాశం ఇచ్చారు. అందులో మనం థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. తదుపరి నాతో పనిచేసిన అందరూ కూడాను ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాం. ఈ పాఠశాల యొక్క అదృష్టం ఏంటంటే స్టాఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటారు. భేషభావాలు ఉండవు. ఒకటే మాట, క్లాసులకు వెళ్ళండి, లేకపోతే పాఠాలు చెప్పండి అనే మాట అసలు ఏ హెచ్ఎం చెప్పలేదు. ఎవరు కూడా ఖాళీ కూర్చుంటాం అనేది లేదు. చక్కగా ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇక్కడ ఒక 2 విషయాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు మొత్తం కలిసి 72 మంది ఉన్నట్టు ఇందాక వరకు చెప్పాను. వాళ్ళల్లో కొంతమంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నారు. ఫెయిల్యూర్స్లో ప్రస్తుతం కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్గా కూడా ఉండి ఉండొచ్చు. ఫెయిల్యూర్ అనే మాట మన లైఫ్లో లేదు. కాబట్టి మీరందరూ కూడాను చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఉండాలా. తర్వాత మీలో నిమ్న భావం అనేది ఉండకూడదు.
ఎందుకు చెప్తున్నానంటే ఒక స్టూడెంట్ ఫార్మర్గా పనిచేస్తున్నాడు, ఇక్కడ కాదు వేరే చోట, అంత లీడ్ చేస్తున్నాడు కానీ దగ్గర రావట్లా. పిలుస్తున్నా సరే వెళ్ళిపోతున్నాడు ఏంటంటే పిలిచి ఇది చేస్తే ఏంటంటే నేను పెద్ద ఇది కాలేదండి, షైన్ కాలేకపోయాను, వ్యవసాయం చేసుకుంటున్నానండి అని చెప్పేస్తున్నాడు. మరి దుంపదగా మా అందరికి భోజనం పెట్టేది నువ్వే అబ్బాయి, నువ్వే గొప్పవాడివి అని చెప్పేస్తున్నాను. కాబట్టి ఫార్మింగ్ అనేటటువంటిది నిమ్మరత్నం కాదది, చాలా గొప్పది. ఇప్పుడు ఈ రోజుల్లో చక్కగా చేసుకుంటే బ్రహ్మాండం అన్నీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. అదొకటి. రెండోది, నేను పక్షపాతిని. ఆడపిల్లలు ఉన్నారని చెప్పి ఎప్పుడు దిగులు కూడా మాకండి. ఆడపిల్లలు ఉన్నాడు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే డైరెక్ట్గా పోయి వంటగదిలోకి పోయి నాకు అది కావాలి ఇది కావాలి చెప్పి చేసుకునేటువంటి ధైర్యం ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ మేమే. ఇద్దరు ఆడపిల్లలున్నా ముగ్గురు ఆడపిల్లలు సరే వాళ్ళు నంబర్ 1. మగపిల్లలు ఉంటే మాత్రం అదే. ఇంకా మీ అబ్బాయి గారు రాలేదండి, సాయంత్రం 4 గంటల దాకా రారంటే అంటే నువ్వు నోరు మూసుకు కూర్చో అబ్బాయి అని చెప్పేసి ఉన్నట్టు. అంటే నేను వేరే చెప్పలేదు, అంటే స్వాతంత్రం ఎక్కువ. ఆడపిల్లలు అంటే స్వాతంత్రం, మగపిల్లలు అంటే ఆయన వచ్చేదాకా మరి కొద్దిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మీ అందరికీ కూడా చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను నేను. ఏ సెక్షన్ బి సెక్షన్లో మీకు ఎంతమంది వచ్చారో ఏంటో కూడా నాకైతే తెలియదు. ఉన్నదేమో మా టీచర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు నాకైతే. మరి ఏ సెక్షన్లో 37 మంది ఉన్నారు, బి సెక్షన్లో 35 మంది ఉన్నారు, మొత్తం 72 మంది. మ్యాథ్స్లో అందరూ కూడాను చాలా చక్కగా ఉండేవాళ్ళం. మ్యాథ్స్ అసిస్టెంట్ ఒక శ్రీనివాస్ మాస్టర్ ఇద్దరు కూడాను నంబర్ 1 పోటీగా ఉండేవాళ్ళం. ఏది పిల్లలకి బాగా చెప్పాల విషయంలో పోటీగా ఉన్నాం. దాంట్లో మీ బ్యాచ్ పిల్లల యొక్క 10th క్లాస్ ఏ సెక్షన్ బి సెక్షన్ 2 ఉన్నాయి. ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు తీసుకోండి. ఏ క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫెయిల్యూర్స్కి ఏమి రాయలేదు కాబట్టి ఆ లిస్ట్ నా దగ్గర, మీ లిస్ట్ నా దగ్గర ఉన్నది. ఎంత భద్రంగా తెచ్చుకొని చూసుకోండి. కాబట్టి మీరు మర్చిపోయినా సరే మేము మర్చిపోం. అయితే ఫిజికల్గా మీరు మారిపోతారు కాబట్టి మీరు ఎదురుగా వచ్చి సార్ నమస్తే అంటే ఎవరు పలానా అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలా? మీరు బాగా చదివి ఉండాలా, లేదా బాగా అల్లరి చేసి ఉండాలా. ఈ రెండింటిలో 2 చేస్తే మాకు బాగా గుర్తుంటారు. మధ్యలో ఉన్నారనుకోండి అటు ఇటుగా అంటే మధ్యస్థం చదువుకునే వాళ్ళు, పెద్ద గొడవ చేయని వాళ్ళు మాకు పెద్దగా గుర్తు ఉండదు. సరే ఈ అమ్మాయి లీడ్ చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయికి ఇస్తున్నా. ఏ సెక్షన్ బి సెక్షన్ 2 రకాలు. దాంట్లో మీ పేర్లు, మీ యొక్క పిల్లల పేర్లు, అదే మీ ఫ్రెండ్స్ యొక్క పేర్లు అన్నీ ఉన్నాయి. సో చూడండి, కొద్దిగా ఆనందించండి. ఓకే, చాలా భద్రపరిచాను. అనుకోకుండా ఎందుకో పొద్దుటే తేమలాడాను, అది రికార్డు చేస్తేనే మీకు జెరాక్స్ కాపీ మీకు ఇచ్చాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటువంటి చాలా ఒక టీచర్కి తప్ప ఇంకెవరికి రావు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్పడానికైతే చెయ్యకూడదు, అయినా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. 2003 విద్యార్థి బృందం చేసినటువంటి ఆత్మీయ కలయికకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవ ప్రధాన ఉపాధ్యాయుల వారికి సహా విశ్రాంత ఉద్యోగులకు, విద్యార్థి శిష్యగణ సమూహానికి అందరికీ మనఃపూర్వక నమస్సులు తెలియజేస్తూ సరస్వతి దేవిని స్తుతిద్దాం. ఎందుకంటే మనకి చదువుల తల్లి సరస్వతి శ్రీమన్మంగ్ బాగా రాట్లేదమ్మా. శ్రీమన్మంగళధారణం శ్రిత జగద్వంశావలే పూరణం కళ్యాణాభరణం కళా వితరణావహరణం శ్రీచరణం మంజీరావరణం వందే ముకుందావలే ధారణం వాగ్వైభవ విదుషీకారణం. సరస్వతి పాద పద్మాలకు నమస్కరిస్తూ దొరలు దోచలేరు
దొంగలెత్తుకపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, తెలుసుకోర బాల తెలుగువాడా. ఆ స్థాయిలో మనం ఈ స్థాయిలో ఈరోజు ఈ స్థాయిలో మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ సరస్వతి చరణాలకు నమస్కరిస్తూ, గురువు అంటే గు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని, రు అంటే రూపుమాపేవాడు, అటువంటి వాడు గురువు. మరి మిగిలిన మా ఉపాధ్యాయులు చెప్పినట్టుకన్నా నేను ప్రత్యేకంగా చెబుతున్నాను, వేరే అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా వినండి. గు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని, రు అంటే రూపుమాపేవాడు, అటువంటి వాడు గురువు. ఆ గురువుని కవులు ఏం చేశారు తెలుసా? ప్రకృతితో పోల్చారు. ప్రకృతిలో మనకి పంచభూతాలు ఏంటి? పంచభూతాలు చెప్పాలి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, 5 పంచభూతాలు. ఆ పంచభూతాలతో గురువును పోల్చారు. మరి గురువు యొక్క విశిష్టత అటువంటిది. నీరుగా దాహార్తి తీర్చువాడు, నింగి అయి అగ్ని అయి మూఢ భావాలను దహనం చేయువాడు, వాయువై మదిలోని మలిన భావాలను పారద్రోలువాడు, నింగి అయి నిశ్చలత్వం ఎండునసగు, భూమి అయి ఓర్పుతో బోధ చేయ, గురువే కదా ప్రకృతి నిత్య సత్య సంకేతనంబు. కనుక ఆ విధంగా గురువు యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క విశిష్టతను బాగా తీర్చి అటువంటి గురువుల దగ్గర మీరు శిష్యరికం చేశారు, మీ జీవితంలో స్థిరపడ్డారు, స్థిరపడి మంచి అభివృద్ధిలోకి వచ్చారు. మీరు అందరూ చూస్తుంటే అంత మంచి స్థిరపడ్డ జీవితంలో స్థిరపడే విధంగా తయారయ్యారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడాలి. అమ్మ నాన్న వాళ్ళే దైవం. అమ్మ అక్షయంబగ అమృత భాండము, ప్రేమ పంచునట్టి పెన్నిధౌర, అమ్మ లేక లేడు అవతార ముత్తైన, అమ్మ వంటి దైవము అవని లేదు, అటువంటిది తల్లి. కష్టపెట్టబోకు తల్లి మనసు, నష్టపెట్టబోకు తండ్రి పనులు, తల్లిదండ్రులంటే దైవ సములురా, తెలుసుకోర బాల తెలుగువాడ. కాలాతీతమైంది, మాకు ఆకలి అవుతుంది కనుక ఈ పాఠశాల యొక్క గొప్పతనం ఏంటంటే ఈ పాఠశాల మంచి అభివృద్ధిలోకి వెళ్ళే పాఠశాల. మీరు ఈ పాఠశాల ఏ విధంగా ఉజ్వల భవిష్యత్తు ఉందో నాకు తెలిసి ఈశాన్య మూల బిట్టు పెరిగింది, ఈశాన్య మూల. అందువల్ల ఈ పాఠశాల వైభవం బాగా ఉంటుంది. కనుక మీ పిల్లలంతా మంచి దీనిలో ఉన్నారు. మేము కూడా ఆరోగ్యవంతంగా చక్కని విద్యాబోధన చేశాం. మరి మీ చేత ఈ విధంగా ప్రశంసలు అందుకునే విధంగా మేము తయారయ్యాము. కనుక దానికి సదా మీ జీవితంలో అభివృద్ధి పదాలు నడవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 2003 బ్యాచ్ విద్యార్థులందరికీ శుభాశీస్సులు. నేను 1998లో ఇక్కడ రావడం జరిగింది. 2009 దాకా పనిచేశాను, దాదాపు 11 సంవత్సరాలు పనిచేశాను. కానీ ఇప్పటికీ నేను చాలా గెట్ టుగెదర్ ఫంక్షన్స్ రావడం జరిగింది. మీలో కూడా చాలామంది విద్యార్థులు మంచి అభివృద్ధిలో ఉన్నారు, ఇంకా బాగా అభివృద్ధి రావాలని. అదేవిధంగా ఇందా మేడం గారు చెప్పినట్టు మీ తల్లిదండ్రులు మాత్రం మర్చిపోవద్దు. మీ పిల్లల్ని ఎట్టయితే చూసుకుంటున్నారో మీ తల్లిదండ్రులు కూడా అలా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సరే, కాలాతీతానికి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. నేను వచ్చినప్పుడు మంచి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. అమ్మ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని మంచి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ సూచనల మేరకు నేను ప్రొసీడ్ అయ్యేదాన్ని.
కాబట్టి వీళ్ళందరూ కూడా నాకు గురువర్యులేను. అదేవిధంగా విద్యార్థులకు శుభాశీస్సులు. అప్పుడు పిల్లలు చాలా చక్కగా ఎంతమంది ఉన్నా సరే, సెక్షన్లో 100 మెంబర్స్ ఉన్నా సరే లెసన్ చెప్తుంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేవాడు, చాలా చక్కగా వినేవాడు. ఇప్పుడు జనరేషన్ చూస్తున్నాము, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పిల్లలు అదేవిధంగా మీరు తల్లిదండ్రులు కనుక పిల్లలకి నైతిక విలువలు నేర్పాలి. నైతిక విలువలు నేర్పాలి. అదేవిధంగా పిల్లాడు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి గారాబం చేసి ఎక్కువ మంది వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చేసి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. విద్యార్థి దశ చిన్నపిల్లల వయసు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని మనకు సక్రమ మార్గంలో పెట్టుకుంటే తల్లిదండ్రులుగా తర్వాత వాళ్ళ యొక్క మంచి మీరే అనుభవిస్తారు కనుక వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మొన్న కౌన్సిలింగ్లో అవకాశం వస్తే ఈ స్కూల్కి రావాలని చూశాను, కానీ అవకాశం దొరకలేదు. మావేళ్ళపల్లి హై స్కూల్ వెళ్ళాల్సి వచ్చింది. అంతకుముందు బ్యాచ్ వాళ్ళు కూడా మేడం గారు అవకాశం ఉంటే మళ్ళీ మార్చవరం వెళ్ళండి అని అడిగారు. అయితే కాకపోతే అవకాశం దొరకలేదు కాబట్టి మావేళ్ళపల్లి హై స్కూల్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా మన వృత్తి ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే ఏ పనైనా సరే, మనం చేసే పని ఏదైనా సరే మనసు పెట్టి చేస్తే మనం దానిలో సత్ఫలితాలని సాధించవచ్చు అనేది నా నమ్మకం. కాబట్టి ఏ పనిని తక్కువ అనుకోకూడదు, మనం చేసే పనిని మనసు పెట్టి చేయాలి. కనుక అందరూ చక్కగా మంచి వృద్ధిలో వచ్చారని ఆశిస్తున్నాను. అలాగే మీ పిల్లలకు కూడా మీరు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తారని, మీరు మంచి మార్గంలో నడిపిస్తే వాళ్ళు మంచిగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మంచి మార్గాన్ని దిశని నిర్దేశిస్తారని ఆశిస్తూ హలో, చాలా మంచిది. ఈరోజు సంతోషించదగినటువంటి రోజు. ఎందుకంటే నేను ఈ స్కూల్కి వచ్చి 3 సంవత్సరాలు అప్పటికి. మరి ఎంతమంది కొట్టానో తెలియదు. మీరందరూ కూడా మంచి అభివృద్ధి పదంలో ఉండాలని దండించాలనుకుంటున్నాను. క్రమశిక్షణ అంటే చాలా ఇష్టపడేవాడు, అందరికీ తావు లేకుండా ఉండాలని నా ఉద్దేశం. సరే, ఏదేమైనా మీరందరూ కూడా 3 విషయాలు. ఒకటి, మీరు పెద్దవాళ్ళై మీ పిల్లలను చదివించే దశలో ఇలాగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు 10th క్లాస్ కూడా దాటింటారు కదా, అవునా? చాలా సంతోషం. అలాగే నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు చదివినటువంటి ఉపాధ్యాయుని విజయకుమార్ గారిని నేను కలిసి పనిచేయడానికి, అలాగే తర్వాత ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత రాజకుమార్ గారు నేను కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు, క్లాస్మేట్స్. కనుక వాడిని కలుసుకునే బాధ్యత. ఇలాగా నా కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులతో కొంత సమయం గడపడానికి ఎన్ని సంవత్సరాల తర్వాత 13-11 సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి ఆలోచన ఈ గెట్ టుగెదర్ అనేది ఏం చేస్తుందంటే మనలో మిగిలినటువంటి ప్రేమని, అలాగే మన యాటిట్యూడ్, మన మనసు ఎలాంటిదని తెలియజేసేది. కొంతమంది మర్చిపోతారు, ఎవరు గుర్తుంటారు. కానీ మీరు ఇలాగా జ్ఞాపకం పెట్టుకుని ఉన్నారు. 4 వచ్చారు, 5 వచ్చారు ఇన్విటేషన్ ఇవ్వడానికి. వారిలో చూసిన వెంటనే గుర్తులు పెట్టినారు 2. తర్వాత నిదానంగా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే మాకు కూడా వయసు అయిపోతుంది. వారు కూడా చాలా మార్పు చెందారు శారీరకంగా. కనుక మీ అందరికీ ఇందులో కావాలి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? పెద్ద వాళ్ళు. వీళ్ళు కాలు చాపుకొని కూర్చోవడం నాకు ఇష్టం ఉండేది. క్లాసులో ఎదుగుదల ఉండేది, బెంచులు ఎందుకని ఏం చేయలేకపోయారు వీళ్ళకి అనేటువంటి ఒక ఆలోచన వచ్చి
సరే ఎవరినో దాతల్ని వీళ్ళు అనుభవించలేకపోయారు, కానీ వీళ్ళ తర్వాత తరాలు అనుభవించారు, బెంచులు వచ్చినాయి. అది స్ఫూర్తిగా తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎక్స్ స్టూడెంట్స్ హైదరాబాద్లో చదువుతున్నటువంటి ఒక సంఘం ఏర్పడి వాళ్ళు స్కూల్కి చక్కగా బెంచులు అన్ని క్లాసులు అరేంజ్ చేశారు. అది సంతోషం. ఇలా డెవలప్మెంట్ చేయడానికి ప్రతి స్కూల్కి ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసిన తర్వాత ఆ గ్రౌండ్ కొంచెం లేపడానికి ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే ఆ కమిటీ వాళ్ళకి చెప్పాను, మీరు వెళ్ళి నీరాజర్ గారికి ఎలా ఉంటే ఏదో ఒక ఆర్థిక సహాయం ఏదో సలహా ఇస్తారని. ఆయన మీరు పని చేయండి, మీరు ట్రాక్టర్లు కాబట్టి ఆయనకి నేను ఖర్చులు ఇస్తాను. దాని ద్వారా ఒక ట్రాక్టర్ ఎత్తు అక్కడ గ్రౌండ్ పూడ్చడానికి. నాకు చెరువే, నేనేం చేయాలి? ఒక సంవత్సరం దాకా నాకేం పని లేదు. ఊరికే ఏ గ్లాస్ ఖాళీ ఉంటే ఆ గ్లాస్కి వెళ్ళి కూర్చోవడం, 4 నాట్యానికి తెవడం, ఇదే నాకు చేసే పని. లేకపోతే అల్లరి చేయకుండా ఉండడం, చేయకుండా చూడడం, ఇది నా పని. సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం ఎప్పుడో చివరిలో అది వచ్చింది, ఆ గ్రౌండ్ వచ్చింది. ఆ గ్రౌండ్కి త్వరగా ఆ కోర్టులు వేసుకొని దాన్ని చేయడానికి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేవాడిని కాదు. డిప్యూటీ డిఓ గారు ఇంకా 2.5 సంవత్సరాలు కదా ఉంది, మీరు ఇక్కడే రిటైర్ అవుతారంటే ఇక్కడే ఉంటారన్నాడు. అయితే నేను ఎదుటిపల్లిలో పనిచేసినటువంటి కాలానికి తర్వాత కాలానికి చాలా మార్పులు వచ్చింది. ఈ మార్పులు తర్వాత కాలంలో ఇంకా ఎక్కువ మార్పులు వచ్చింది. సరే, ఈ మార్పుల మధ్య ఒక చిన్న స్కూల్ చూసుకున్నాలే, పెద్ద స్కూల్లో మనం పనిచేయలేమని చిన్న స్కూల్కి వెళ్ళి 60 మంది ఉన్నారు అక్కడ. 60 మంది ఉన్నారు. అయితే 60 మంది ఉంటే దాన్ని 125 చేసి ఒక ఊరు వెళ్ళి మాట్లాడి ఆ పిల్లలందరూ ఇక్కడికి వచ్చేది చేసి ఏదో మా చేతనైనటువంటి అభివృద్ధి ప్రతి స్కూల్లో చేశాము. మరి ఇందులో కొంతమంది స్పోర్ట్స్లో ఉన్నారు. నేను ఎవరిని తీసుకెళ్ళలేకపోయింది, ఎందుకంటే మీరు 3వ సంవత్సరం వెళ్ళిపోయారు కనుక మీకు అవకాశం దొరకలేదు. అయితే నాకున్నటువంటి పేరు నాకు ఉంటుంది, నేను చేసినటువంటి కష్టాలు ఎక్కడికి పోదు. అది ఎదురుపల్లిలో 13.5 సంవత్సరాలు నేషనల్ స్థాయికి దాదాపుగా ఒక 20 మందిని, స్టేట్లో ఒక 50 మందిని ఆడించి వాళ్ళందరూ కాన్స్టిట్యూన్సీగా ఎస్ఐగా మామూలు ఫోర్స్లో ఉండి చక్కగా గ్రామం సెటిల్ అయింది. అలాగే సెటిల్ అయినందుకు ఇప్పుడు నేను వెళ్తే ఆ ఊరిలో అందరూ అంటారు, దీనివల్ల మా గ్రామం బాగుపడింది. కనుక అదే మేము కోరుకునేది. మీరు కూడా మీ పిల్లల్ని మీరు మంచి అభివృద్ధి, నేను మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళ గురించి చెప్పడంలా, ఈవెన్ హౌస్ వైఫ్ అయినా జాగ్రత్తగా మీ పిల్లలు పెంచండి. మీ పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి నడిపించండి, వాళ్ళు బాగా చదువుతారు. అలాగా మీ కుటుంబాలను మీరు అభివృద్ధి పరంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చిరంజీవుడైన మీకు ఆశిస్తూ విద్య అనగా జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది విద్య. అయితే ఈ విద్య మీలో ఎంతవరకు పెరిగిందో చెప్పవలసింది కూడా మీరు. మేము మీకు ఎంతవరకు న్యాయం చేయగలిగామో చెప్పగలిగింది కూడా మీరే. ఎందుకంటే ఈ పాఠశాలలో ఎంతమంది పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ముఖ్యంగా చూస్తారు. ఎవరైనా సరే, ఇన్స్పెక్టర్ వచ్చినా లేదా ఊళ్ళో వాళ్ళైనా సరే, దాన్ని బట్టి మేము బాగా చెబుతున్నది లేనిది, మీరు బాగా చదువుకుంటున్నది లేనిది తెలుస్తుంది. కాకపోతే ఈ ఊరికి ఈ పాఠశాల నాకు విడదీయడానికి సంబంధం ఉంది. ఎందుకంటే 1974 సెప్టెంబర్ 17న నేను ఇక్కడ గ్రేడ్ 2 తెలుగు పండిట్గా చేరాను. ఆ తర్వాత ఈ ఊరికి ఎవరిని కూడా అయ్యాను. ఆ తర్వాత ఇక్కడ గ్రేడ్ 1 పోస్ట్ రావడం వల్ల నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోవాల్సి వచ్చింది. మళ్ళీ చివరిలో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇదే పాఠశాలలో గ్రేడ్ 1 తెలుగు పండిట్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అది ఈ పాఠశాలకి ఈ ఊరికి నాకు ఉన్న
అవినాభావ సంబంధం. అయితే మీకు విద్యావంతులుగా గురువు అంటే గు అంటే అజ్ఞానం అనేది బుద్ధితనము, గురువు అంటే రూపు మార్చేవాడు. అంటే మీలో అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు అంటే. ఆ లెక్కన మేము ఎటువంటి గురువు నిర్ణయించవలసింది మీరే, న్యాయ నిర్ణేతలు మీరే. కనుక నా మీద మీకు మంచి గౌరవమానం అందుకు చాలా కృతజ్ఞతలు. కనుక మీరు ఇంకా మంచి పొజిషన్లోకి రావాలని, మీ బిడ్డలు కూడా మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ నేను గౌరవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయురాలు గిరికంగుడి మేడం గారికి, అలానే ఈ పాఠశాలలో 2003 బ్యాచ్కి వివిధ సబ్జెక్టుల్లో బోధన చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, మరియు ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి చక్కగా ఏర్పాటు చేసినటువంటి 2003 బ్యాచ్ విద్యార్థులందరికీ, మరియు ఈ పాఠశాల ఎస్ఎల్సి చైర్మన్ అయినటువంటి ఈ బ్యాచ్లోనే ఉన్నారు మరి నటరాజు గారికి, జాన్సన్ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి మరి గురువుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మరి వాళ్ళని సత్కరించడం అనేది చాలా మంచి విషయం. ఒక 10 రోజుల క్రితం ఇద్దరు విద్యార్థులు నా దగ్గరికి వచ్చి, అప్పుడు వీళ్ళు తెలియదు, నాకు నటరాజు గారు వీళ్ళు ఉన్నారని తెలియదు. ఇందులో ఇద్దరు విద్యార్థులు నా దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, మీరు పర్మిట్ చేయండి అంటే, మంచి కార్యక్రమం ఉన్నాయి కదా, మాకు సంబంధించిందే కదా, చేయండి అని చెప్పాం. తర్వాత నటరాజు గారు, జాన్సన్ గారు కూడా వచ్చి, మేము ఉన్నాం సార్ ఈ బ్యాచ్లో అని చెప్తే, ఇంకా సంతోషం సార్, చేయండి జాగ్రత్తగా అని చెప్పి చేసి మరి నాకు గురువుల్ని సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. మరి మీరు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు. మరి నాకు సంబంధించి కూడా మా తొలి గురువు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మా పిన్ని గారు, మరి ముందు సమయడం గారు, చిన్నప్పటి కూడా నన్ను మంచి విద్యార్థిగా తీర్చిదిద్ది, ఈ ఆవిడ గైడెన్స్లోనే నేను ఏంటంటే విద్యార్థిగా ఎదిగి చక్కగా చదువుకొని ఈ స్థాయికి వచ్చానంటే, మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయినప్పటికీ ఈ ఉపాధ్యాయుడిగా ఈ విధంగా నాకు జన్మం ఇచ్చినందుకు మా పిన్ని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాదాభివందనం చేసుకొని చూపించుకోవాలని ఆశిస్తున్నాను. మరి ఇటువంటి ప్రోత్సాహం అందించి నన్ను మంచి విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా, గురువుగా, ఈ విధంగా నన్ను ఒక హెడ్ మాస్టర్గా తీర్చిదిద్దినందుకు నేను సాధారణ మా పిన్ని గారికి, మా తల్లిదండ్రులకు అందరికి కూడా నేను రుణపడి ఉంటాను. మరి ఈ కార్యక్రమాల్లో నాకు అవకాశం కల్పించినందుకు ఈ 2003 బ్యాచ్ వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఒకే స్టేజ్ మీద మా పిన్ని గారిని నేను ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా చేసినందుకు మరి ఈ బ్యాచ్ అందరికీ చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఈ గ్రామవాసిని ఇదే హై స్కూల్లో 1980 బ్యాచ్ 10th క్లాసు పూర్తి చేసుకున్న విద్యార్థిని. మరి మాచవరం అంటే, ఈ మాచవరం గ్రామంలో పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఈ నేలలో ఏ మహిమ ఉందో ఏవో, కానీ ఈ గ్రామమే ఒక క్రమశిక్షణ కలిగిన గ్రామం. ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ కూడా ఎంతో ఉచ్చ స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము కూడా ఆదర్శంగా తీసుకుని మేము కూడా చక్కగా చదువుకున్నాము. చదువుకున్న తర్వాత మరి మేము ఉపాధ్యాయులు అయిన తర్వాత మరి ఇక్కడ పనిచేస్తూ మరి 7th క్లాస్ పిల్లలకి నేను కూడా ఒక 5-6 సంవత్సరాల ట్యూషన్లు కండక్ట్ చేయడం జరిగింది. మరి ఆ ట్యూషన్ నిర్వహణలో మా దగ్గర ఒక బ్యాచ్కి 75 మంది పిల్లలు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరిలో కూడా చాలామంది ప్రయోజకులు అయ్యారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సింగపూర్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ 2098, 2003 బ్యాచ్ పిల్లలు ఇలాంటి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మేము కూడా 2012లో ఇదే హై స్కూల్లో గెట్ టుగెదర్ కూడా నిర్వహించాం. అయితే గెట్ టుగెదర్ నిర్వహించడం అనేది ఒక ఎత్తు అయితే, పాఠశాల అభివృద్ధి కోసం మనం కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచన చేయాలి. మనం వచ్చాము, కలుసుకున్నాము,
హాయ్ చెప్పాము బాయ్ చెప్పాము అనేది కాదు. ఈ స్కూల్ అభివృద్ధి కోసం ఏం చేయాలి? మేము మా బ్యాచ్ వాళ్ళం అయితే 60,000 రూపాయలు, ఒక 30,000 రూపాయలు ఏమో డిమాండ్ చేసాం ఫస్ట్ సెకండ్ వాళ్ళ కోసం. ఒక 30,000 రూపాయలు బీరువాళ్ళు అట్లాంటివి కూడా ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కన్న తల్లిదండ్రులను కానీ జన్మభూమిని కానీ మరవకూడదు. ఎందుకంటే మనకు మిగిలేది అదే. అందువల్ల మీరు అందరూ అదే చెప్పారు, తల్లిదండ్రులు మరవకండి, మరవద్దు. నేను ఇంకో మాట కూడా చెబుతున్నా, అమ్మను మరవద్దు, అమ్మ భాషను మరవద్దు. అమ్మను మరవద్దు, అమ్మ భాషను మరవద్దు. ఎందుకంటే మాతృభాషలో ఉన్న మాధుర్యం అమృతం. ఈ మాతృభాషని మీరు మీ బిడ్డలకు కూడా అందిస్తూ వాళ్ళని క్రమశిక్షణగా పెంచుకుంటూ మరి వాళ్ళను కూడా మంచి జీవితంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. మరి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మరి ఇదే పాఠశాలలో మరి గెట్ టుగెదర్ మా తర్వాత కూడా చాలామంది కండక్ట్ చేశారు. మరి ప్రత్యేకంగా నన్ను గుర్తుపెట్టుకుని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ఈ బ్యాచ్ పిల్లలందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి నిర్వాహకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై. అమ్మను మరవద్దు, అమ్మ భాషను మరవద్దు. ఎందుకంటే మరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు ఒకటే చెబుతారు, మాతృభాష ఇంగ్లీష్. తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీవు పొందాలి, ఆనందం చెందాలి, అమ్మా నాన్నల దీవెనలు అహర్నిశలు అందుకొనుచు హాయి నీవు పొందవయ్యా, ఆనందం చెందవయ్యా. కళ్ళలేమి తెలియనట్టి బంగారపు బొమ్మ నీవు, కళ్ళలేమి తెలియనట్టి బంగారపు బొమ్మ నీవు. దయాగుణం విడవకుండా మంచితనం పెంచుమయ్య, మంచితనంతో నీవు మనుగడ సాగించుమయ్యా. నీ జన్మదినాన ఇవే ఈ ఆత్మీయుల ఆశీస్సులయ్యా. శతమానం భవతి శతాయుష్ ఆయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి చిరంజీవై. ఆ పాపను దీవించాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని. Happy birthday to you. లైఫ్ పార్ట్నర్ కూడా వస్తే బాగుంటుంది, వాళ్ళ మదరు స్టేజ్ మ్యాన్ వస్తే బాగుంటుంది. తొందరగా ఇంకే టూ లేట్ అయిందమ్మా, తొందరగా. భోజనాలకి దయచేసి క్రిందకి రావాల్సిందిగా మనం చేస్తూ ఇప్పటికే చాలా తీర్థమైంది. భోజనాలకి అందరూ కూడా అయిపోయిన తర్వాత పాపక్క గారంటే ఎవరో పెళ్లి కొట్టాలంట. ఇప్పుడు అనుమతించే పరిస్థితులుగా చెప్పుకోదలుచుకున్న మీ కష్ట సుఖాలు పంచుకోవాలనుకున్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో తర్వాత ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ముందు అరేంజ్ చేసేయండి ఫాస్ట్.
పెట్టుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ship a friendship ride.
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా